చేసుకున్నారు గదా! ఇక మనము మంచిగా అర్షడ్ వర్గాల గురించి చెప్పుకుందాం ఈరోజు. మన టాపిక్ అర్షడ్ వర్గాలు. అయితే అర్షడ్ వర్గాల గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఈరోజు కొంచెం కొత్తగా చెప్తాను. ఏంటి అంటే మెయిన్‌గా అర్షడ్ వర్గాలంటే ఏంటి? దాన్ని మనం ఎలా ఆహ్, ముందుకు తీసుకెళ్ళాలి? అంటే అవి లేకుండా ఉండడం అయితే సహజం. అంటే మనకి ఇంపాసిబుల్ అది. అది మనం కోరుకోవడం కూడా కష్టమే. కానీ తగ్గించుకొని మధ్య మార్గంలో ఉండి మన నెగెటివ్స్‌ని పాజిటివ్‌గా ఎలా చేసుకోవాలన్నది మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే ఆహ్, నేనెప్పుడు స్టార్ట్ చేసేటట్టు ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ స్టోరీ గురించి మాట్లాడుకొని అర్షడ్ వర్గాలు ఎన్ని రకాలు, ఏంటి అవన్నీ తెలుసుకొని అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం మాస్టర్స్. అయితే ఈ చిన్న కథే. అయితే ఒక ఊర్లో ఒక ఆహ్, మామూలు మనలాగే ఒక జీవితంలో భర్తని, భార్య, గొడవలు, హ్మ్, సంసారిక జీవితంలో ఉన్న ఒక వ్యక్తి విసిగిపోయాడు. చాలా విసిగిపోయాడు. విసిగిపోయి ఏం చేశాడు, ఏంట్రా కర్మ ఇది ఎప్పుడు గొడవ, పిల్లలు, ఇల్లు, చదువులు, వాళ్ళకి వండి పెట్టడాలు ఇవన్నీ ఉంటాయి గదా! అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఆహ్, అందేటట్టు చూడడము, అవన్నీ చెయ్యాలి. అవన్నీ చెయ్యాలి అంటే ఎంతో కష్టపడాలి. ఫుడ్‌ని నోటి దగ్గర తీసుకురావడానికి చాలా కష్టపడాలి. సో, ఇంత కష్టపడుతున్నాము, ఇంత అవసరమా ఇంత కష్టం జీవితం మీద? దానికి తోడు నా భార్య తిడుతూ ఉంటది. ఎప్పుడు ఏదో ఒక మాటలు అంటూ ఉంటది. సో, ఇవన్నీ అవసరమా? అని విసిగిపోయాడు. విసిగిపోయి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో వాళ్ళ ఊర్లోనే ఒక అతను సన్యాసం తీసుకొని వేరే ఎక్కడికో వెళ్లి చేసుకుంటున్నాడు. తపస్సులాగా చేసుకుంటున్నాడు. ఓకే. సో, ఇతను చూసాడు కదా! తిను బార్డర్‌లో ఉన్నాడు కదా! ఉండాలా? వద్దా? ఉండాలా? వద్దా? మనం కూడా ఒక్కోసారి చెయ్యాలా? వద్దా? చేయాలా? వద్దా? ఎవరైనా చేశారనుకోండి మనకు ధైర్యం వస్తది. అలానే అతను కూడా ఉండాలా? వద్దా? చేయాలా? వద్దా? అనుకునే టైంలో అతను వెళ్ళిపోయేటప్పటికి ఏం చేశాడు? తిను కూడా నేను కూడా వెళ్ళిపోతాననేసి అన్నీ వదిలేసి నీ చావు నువ్వు చావు అని చెప్పి బయలుదేరిపోయాడు. 1 ఇయర్ ఉన్నాడు. ఎక్కడో కొండల్లో తపస్సు చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఉన్నాడు. ఆ తపస్సు చేసేటప్పుడు ఏం చేశాడు? అన్నీ మర్చిపోయాడు. ఎక్కడో ఉన్నాడు గదా! కొండ మీద ఎక్కడో ఉన్నాడు. తపస్సు చేసుకుంటున్నాడు. అన్నీ మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఏదో దొరికినయి తింటున్నాడు. ఏదో జీవితాన్ని నడిపిస్తున్నాడు. నడిపించిన తర్వాత సడెన్‌గా ఒకరోజు ఏమైంది? ఆయన ఎళ్ళే కొండ ఏదైతే ఉందో అది ఒక దారిలాగా మారింది వేరే ఊరెళ్ళడానికి. అంటే ఈ కొండని దాటుకొని ఇంకో దగ్గరికెళ్ళాలి. ఇంకో ఊరికెళ్ళాలి. అది దారి అలాగా స్టార్ట్ అయింది. ఇతన్ని చూడడం మొదలెట్టారందరూ. అమ్మో! ఈయనెవరో బాబా గారు ఎప్పుడు కూర్చున్నా చక్కగా ఉన్నారని. సో, ఆయనొక్కడే ఉన్నప్పుడు ఏమైంది? ఏ కోరికలు లేవు. అరిషడ్ వర్గాలంటే తెలిసినే గదా! క్రోధం, లోభం, మోహం, మదం, మాశ్చర్యం ఇవేవి లేవు. ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు గాబట్టి. సాంసారిక జీవితంలో లేడు. వాళ్ళకేం అవసరము పప్పులు, ఉప్పులు తెచ్చుకోవాలి. వాళ్ళు పేరంటానికి పిలిచారు. మనం ఈ చీర కట్టుకుంది మళ్ళీ కట్టుకోకూడదు. నిన్నేసుకున్న డ్రెస్ ఇవాళేసుకోకూడదు. నిన్నొండిన కూర ఇవాళ వండుకోకూడదు. ఎన్ని కష్టాలు మనకి. ఆయనకేమీ లేదు. ఏదో దొరికినయి తిన్నాడు, ఉన్నాడు అయిపోయింది. ఈ అందరూ జనాలు వెళ్తుంటే చూసారు. ఊరికి దారయింది గదది. చూసి అమ్మో! ఇతనెవరో చాలా బాబాలాగా ఉన్నారు. ఇతనేదో అని ఆయనకి హారతులివ్వడం మొదలెట్టారు. హారతులివ్వంగానే ఏమైద్ది? మనం దేవుడిలాగా ఫీలయితాం. అందరూ బావుంది, బావుంది అంటే ఎట్లా ఫీలవుతాం? అమ్మా! భలే అదృష్టం. మనం ఎంత లక్కీ అసలు మనకంటే గ్రేట్ ఎవ్వరు లేనే లేరు అన్న లెవెల్‌లోకెళ్ళిపోతాం. అతను గూడా అంతే. హారతులివ్వడం మొదలెట్టారు. మెల్లగా ఏం జేశారు? హారతులిచ్చి వెళ్ళిపోయేవారు. వాళ్ళ ఊరికి వాళ్ళెళ్ళిపోయేవారు. వెరైటీ ఫుడ్ దొరికేది. హారతులిచ్చినప్పుడు ప్రసాదం గూడా ఇస్తారు గదా! ప్రసాదం గూడా ఇచ్చారు. బావుంది. ఒకరోజు ఏమన్నారు? మా ఊర్లో సత్సంగం జరుగుతుందండి. మీరొచ్చి మాట్లాడాలి అన్నారు. ఇతనికి ఏమీ తెలీదు. ఇతనెళ్ళిందేంటి అన్నీ వదిలేసుకొని నేను పూజ చేసుకుందాము, ధ్యానం చేసుకుందామని ఆయనెళ్ళాడు. ఇప్పుడు సత్సంగానికి పిలిచారు. ఏం మాట్లాడతాడు? సరే ఏదో ఇగ ఆయనది ఆల్రెడీ అహం స్టార్ట్ అయింది గదా! స్టార్ట్ అయినప్పుడు ఏం చేశాడు? ఊరికెళ్ళాడు. ఊరికెళ్ళాడు. చక్కగా ఊరికెళ్ళాడు. అందరూ కార్పెట్ ఉంటది కదా! రెడ్ కార్పెట్ ఏశారు. పూలు జల్లారు. పూల మాలలేశారు. ఓహో! అసలు బాబా గారొచ్చారు అంటే ఇంక రాజు గాదు దేవుడు దిగొచ్చినట్టే ఫీల్ అయిపోయారు వాళ్ళు. కాళ్ళ మీద పడుతున్నారు. కాళ్ళు దన్నాలు పెడుతున్నారు. బాబా గారు నన్ను చూడండి అని ఒకసారి అంటున్నారు. ఓహ్! అస్సలు ఇంక తగ్గేదే లేదు. అంతా అయిపోయిందా? అలాగా చూస్తున్నాడు. ఆ తొక్కిసలాటలో ఎవరో తెలియకుండా ఒక 20 ఏళ్ల పిల్లోడు అతని కాలు దొక్కాడు. బాబా గారి కాలు దొక్కాడు. ఏం జేయాలి బాబా గారు కాలు దొక్కినప్పుడు? ఆయనేమనాలి, "నాన్న జాగ్రత్త అటు పక్కకెళ్ళు." ఇతనికి జుర్రున కోపం లేసింది. మామూలుగా గాదు. "నా కాలు దొక్కుతావా? నేనెవరో తెలుసా నీకసలు? నీకేమైనా అర్థమవుతదా? చూడు వాళ్ళందరూ చూడు నా కాళ్ళకు దండం పెడుతున్నారు. అలాంటిది నువ్వు నా కాలు దొక్కుతావా?"
అని లడాపడా ఏసి కొట్టాడు. అందరూ బెత్తిరిపోయారు. మళ్ళీ ఇతను అందరిలో ఉన్నాడు గదా! ఇప్పుడు గుర్తొచ్చింది. అమ్మ నటించాలి. కదా! ఇలా చేస్తే మంచిదని నీకే అని చెప్పి నేను నీ మంచి కోసమే చేశానని ఏదో కవర్ చేశాడు. సరే ఒక తప్పయిపోయింది. కొంచెం ముందుకెళ్ళాడు. అందరొస్తారు కదా! అమ్మాయిలు, అబ్బాయిలు అందరొస్తారు కదా! ఒక అమ్మాయి చూసాడు. చాలా అందంగా ఉంది. చక్కగా ఉంది. ఆ అమ్మాయి గూడా ఈయనని చూడ్డానికొచ్చింది. మోహంలో పడ్డాడు. హ్మ్. అరే! భలే ఉంది గదా అమ్మాయి అన్నట్టు ఫీలింగ్. ఒక్కసారైనా థాటొస్తది గదా! ఐశ్వర్య రాయని చూస్తే మనకనిపిచ్చదు అరే! భలే అందంగుందని. మొహం వచ్చింది. అంతా వచ్చింది. అలాగే వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ ఉన్నాడు. ఒకతనొచ్చి వెండి పళ్ళెంలో నాణాలేసి ఇచ్చాడు. కాయిన్స్. ఇప్పటిదాకా ఫుడ్ మాత్రమే పెట్టారు కొండ మీద ప్రసాదం. హారతులిచ్చి ప్రసాదం పెట్టారు. ఇప్పుడు నాణాలిచ్చారు. నాణాలివ్వంగానే ఏమైద్ది? ఆశ ఒకటేసారి అమ్మ! ఇన్ని నాణాలా నాకు? అని ఆశ మొదలైంది. అంతే ఇమ్మీడియేట్‌గా కొంచెం ముందుకెళ్తాడు. కొంచెం ముందుకెళ్ళంగానే ఒక చిన్న ఆవు దూడ ఉంటది కదా! ఆ దూడ, చిన్న దూడ ఇటు నుంచి ఇటు పరిగెడుతుంది. ఇదంతా హంగామా జరుగుతుంది గదా! ఇక్కడంతా ఊరేగింపులు అన్నీ జరుగుతున్నాయి గదా! ఆ హడావిడిలో వాళ్ళ అమ్మని ఎతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళి ఆ దూడ కాస్త హ్మ్. ఈయనని తగిలి అటెళ్తది. తగలంగానే ఈయనేం జేస్తాడు, ఆ దూడని కాస్త ఇటు తోస్తాడు. పక్కకు తోస్తాడు. తోయంగానే అదెళ్ళి అంటది, "అమ్మ చూడవే వాడు నేను చిన్న దూడనన్నా గూడా నన్నేమి చేయలేదు." ఇతనికి కొంచెం ధ్యానం చేసిన తర్వాత కొన్ని పక్షుల భాషలు, కొన్ని జంతువుల భాషలు కొన్ని అర్థమైనాయి. ఏడాది ఒక్కడే ఉన్నాడు గదా! కొండ మీద జంతువులతో మాట్లాడి కొంచెం ఏదో అర్థమైంది. అప్పుడు ఆ దూడ అంటది, దూడ వాళ్ళ తల్లంటది, ఆవంటది నా దూడనంటది, "ఆడెవడో పొగరుబోతు సచ్చినోడు. వాడికేమీ తెలీదు. ఈ మనుషులంతా ఇంతే" అని ఏదో మాట తిడతదనమాట. అప్పుడు ఈయనకెలుగుతది. ఏడాది పాటు నేనేం జేశాను, అన్నీ వదిలేసుకొని క్రోధము, మోహము, మదము, మాశ్చర్యము అన్నీ వదిలేసుకొని నేను లోభత్వం అంటే ఆశ ఏమీ లేకుండా కొండ మీదుండి నేను చేసుకున్నా. పూజలు అంటే ధ్యానం జేసుకున్నా, అన్నీ జేసుకున్నా. అన్నిటిని క్లియర్ జేసుకున్నా. ఇప్పుడేమైంది అవన్నీ ఒక్క రోజులో, ఒకటే రోజులో ప్రసాదం పెట్టారు. ఆ రోజు రమ్మన్నారు కిందకి. వచ్చిన రోజులో అన్నీ పోయినాయి. ఏడాది పాటు చేస్తున్నవన్నీ గూడా ఒకటేసారి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆయనకర్థమైంది. అర్షడ్ వర్గాలంటే ఏదైనా సరే మితిమీరి వెళ్ళడము, మనం ఒక్కలమే ఉన్నప్పుడు కాదు. మనం ఎప్పుడైనా మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడము, ఆ కంట్రోల్ చేసుకునే తత్వాన్ని మనం బ్యాలెన్స్ అంటే మనము దాన్ని ఆహ్, ఇ ఇది చేయాలన్నమాట. ఏంటంటే అంటే మనం దాన్ని ఆహ్, పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలి దాన్ని. అంటే వదలకుండా ఎట్లా మధ్య మార్గంలో ఎట్లా ఉండాలి అన్నది మనం నేర్చుకోవాలి. అయితే ఈ ఈ కథలో మీరు చూడండి మోహం ఉంది, లోభత్వం ఉంది, క్రోధం ఉంది, తర్వాత మదముంది, బాగా అహమెక్కింది, మాశ్చర్యం ఉంది, కుళ్ళు వేరే వాళ్ళని జూసి అన్నీ ఉన్నాయి. కావాల్సినవన్నీ ఉన్నాయి. సో, అయితే కావాల్సినవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏం జేశాడప్పుడు? అతనేం జేశాడు? ఆయన ప్రాక్టీస్ చేసుకుందంతా పోయింది. అన్నీ ఒకటేసారి వచ్చేసినాయి. అప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ జీవితంలో ఇక్కడున్నప్పుడు, భౌతికంలో ఉన్నప్పుడు అర్షడ్ వర్గాలు ఉండగూడదు అనుకోవడము చాలా తక్కువ. ఇంపాసిబుల్ అది. మనం ఈ ఒకళ్ళు ఎదుగుతున్నప్పుడు మనకి ఆశ రాదు. అరే! మనం కూడా అట్లా చేస్తే బావుండు. మనం గూడా మారితే బావుండు అని ఆశ రాదు. అది సహజమే గదా! మనమందరం ఎమోషన్స్ ఉంటాయి మనందరికి. సో, ఈ అర్షడ్ వర్గాలంటే ఏంటి? ఏదైనా మితిమీరినప్పుడు, మితిమీరినప్పుడు దాని ఎక్స్‌ట్రీమ్‌కెళ్తే అర్షడ్ వర్గాలంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోపం అందరికి చాలా మందికి కోపం ఉంటది. కోపం గనక ఎక్స్‌ట్రీమ్ అవుతే కోపం ఇటుపక్క, ఇటుపక్కేంటి ఆ తీగకి ఇటుపక్కేంటి క్రోధం. క్రోధం అంటే ఏంటి? విపరీతమైన కోపం. ఊగిపోతుంటారు వాళ్ళు. ఏది పడితే అది పగలగొడుతుంటారు. మాటలంటుంటారు, తిడుతుంటారు. వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. ఎందుకు? ఆయనకు కోపం లేదా మాటలనేసాను, ఇది చేశాను, అది చేశాను అంటారు. ఎందుకు? బాడీ సహకరించదు వాళ్ళకి. అలానే మోహం. మోహం గాని, మోహం అంటే ఆహ్, ఆహ్, కామము, మోహము ఇవన్నీ మనం ఏమనుకుంటాము? ఏదో
తప్పుగా ఆలోచిస్తాం. మోహం అంటే ఆశ, విపరీతమైన ఆశ. కామం అంటే మన బాడీ మన కంట్రోల్‌లో లేకపోవడం. కామం అంటే ప్రేమ అవే గాదు. కామం అంటే మనము మన బాడీని కంట్రోల్ చేసుకోలేకుండా ఆహ్, ఇప్పుడు జూదం ఆడుతున్నారనుకోండి. మితిమీరిని ఆహ్, ఆసక్తి ఒక దాని మీద అంటే విపరీతమైన ఇంకా తట్టుకోలేనంత క్రేవింగ్ ఉంటదనమాట మీకు. అంటే అది కావాలి ఇంక నాకెట్లైనా కావాలి. అది దాన్ని గూడా కామం అనే అంటారు. అంటే మనకి ఎక్స్‌ట్రీమ్ కేసులు ఏదైనా మన ఎమోషన్స్ ఎక్స్‌ట్రీమ్ అయిపోయాయనుకోండి, అది మనకే నష్టపరుస్తదనమాట. అది అది మనం గుర్తుంచుకోవాల్సింది. అర్షడ్ వర్గాలని అందరూ చాలా రకాలుగా చాలా ఎన్నో వీడియోలున్నాయి చూడండి ఆన్‌లైన్‌లో. కానీ మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ జీవితంలో, ఈ జీవితంలో మనం ఉన్నప్పుడు భౌతికంలో తీసుకున్నాం గదా! ఎరుకొచ్చింది గదా! మనందరికీ తెలుస్తాయి. అర్షడ్ వర్గాలన్నప్పుడు ఒకళ్ళకొకటి ఎక్కువుంటది. ఒకళ్ళకొకటి తక్కువుంటది. ఇప్పుడు నాకు డబ్బు మీద చాలా ఆసుందనుకోండి. ఓకే. తప్పే లేదు. డబ్బు మీద ఆసుంది. దాన్ని పాజిటివ్‌గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. ఆసుంది. ఆసేంటి? డబ్బు గావాలని. డబ్బు మంచిదే. అందరికీ గావాలి. డబ్బు గావాలి. దాన్ని ఎట్లా సంపాదిస్తున్నామన్నది ముఖ్యం. ఎలా సంపాదిస్తున్నాం? ధర్మ మార్గంలో సంపాదిస్తున్నామా లేదా? లేదంటే మనము మంచి పనులు జేస్తున్నామా? ఆ వచ్చిన డబ్బుని మన కమ్యూనిటీ అంటే మన మన చుట్టుపక్క వాళ్ళకి యూజ్ చేస్తున్నామా లేదా? కొంతమందికి చదివిస్తున్నామా లేదా? ఇలాంటివి మనము దాన్ని పాజిటివ్‌గా మార్చుకోవాలి. ఆ అర్షడ్ వర్గాన్ని పాజిటివ్‌గా మార్చుకోవాలి. డబ్బులొచ్చాయనుకోండి, మనం ఒప్పందం భగవంతుడితోనే బెట్టుకుందాం. భగవంతుడా నేను వస్తే నేనిట్లా బెట్టుకుంటాను. 15% ఎంతొస్తే అంత. ఒక 15% నేనిచ్చేస్తాను వీళ్ళకి. ఈ పనికి చేసుకుందాం అని ఒప్పందం బెట్టుకుందాం. మన కోసం అది. భగవంతుడేదో ఇస్తేనే ప్రేమిస్తాడని కాదు. మన కోసం ఒప్పందం బెట్టుకుందాం. ఎందుకు? ఆ డిటాచ్‌మెంట్ అనేది పెంచుకోవాలి. మనమే ఊరికే సంపాదించుకుంటూ ఉంటే మరి అది ఎప్పుడు డిటాచ్ అవుతాము. మెల్లమెల్లగా కొంచెం కొంచెం సమాజానికి ఇస్తుంటే డిటాచ్ అవుతాం. అందుకనే ఆశ ఉండడంలో తప్పు లేదు. కోరికలు ఉండడంలో తప్పు లేదు. పత్రిజీ గారు గాని, వంశీ గారు గాని అందరూ అంటారు. ఎంజాయ్ చేయండి లైఫ్‌ని. మంచిగా ఎంజాయ్ చేయండి. కొత్త సిల్క్ చీర ఉందా బీరువాలో తీసి కట్టుకోండి ఇవాళ. ఎక్కడికెళ్ళకపోయినా కట్టుకోండి. కట్టుకొని వంట చేయండి. ఏం తప్పే లేదు అందులో. కొత్త బట్టలున్నాయి. మా అమ్మ చిన్నప్పుడు కొత్త బట్టలు ఏసుకొనిచ్చేది కాదు. పండుగలొచ్చినప్పుడే అందరికీ అదేలేండి. పండుగలొచ్చినప్పుడే ఏసుకోవాలి. అది పాతగైనా, పొట్టిగైనా ఏదైనా బయట డ్రెస్సులు బయటవే, ఇంట్లో డ్రెస్సులు ఇంట్లోవే. ఎందుకేసుకోకూడదు? అయి పొట్టయిపోతాయి. పొట్టయిపోతే ఇంకెవరికో ఏస్తారు. మళ్ళీ ఇది ఒక్కసారి కూడా ఏసుకోలేదమ్మా 2 సార్లే ఏసుకున్నాం. మరి నువ్వే కదా ఏసుకోనివ్వంది. సో, మనం తెలుసుకోవాల్సిందేంటంటే లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి అంటే అర్షడ్ వర్గాలు లేకుండా ఉండవు. ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ అర్షద్ వర్గం. చాలా మంది అడుగుతారు. నాకు చాలా కోపమండి. విపరీతమైన కోపమండి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఎక్కువుంటది. కొంతమందికి కోపం ఎక్కువున్న వాళ్ళకి లోభం ఉండదు. లేకపోతే మీరు చూడండి ఎప్పుడైనా 1, 2 కంటే ఎక్కువ అన్ని అర్షడ్ వర్గాలు ఒక మనిషిలో ఉండవు. కోపము, క్రోధము, కామము, మోహము, మాశ్చర్యము అన్నీ ఒక మనిషిలో ఎప్పుడూ ఉండవు. భగవంతుడు ఒక్కొక్కళ్ళని ఎందుకిస్తారంటే అది నేర్చుకోవాలని, ఆ శిక్షణ పొందాలని. సో, చాలా మంది కోపమండి నాకు చాలా కోపమొచ్చేస్తదండి. ఊగిపోతుంటానండి అని అంటూ ఉంటారు మధ్య మధ్యలో. ఎందుకు? "నీ కోపం ఎందుకొచ్చింది?" ఎక్స్‌పెక్టేషన్ ఉంది గాబట్టి కోపమొచ్చింది. ఎక్స్‌పెక్టేషన్ ఎందుకుంది? ఎందుకంటే మనిషికి మనం ఒకటి చేశాం గాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. కదా! కోపం వచ్చినప్పుడు అది చేస్తాం. సరే. మీరేదో అందాం అనుకున్నారు. మీరింత పని జేశారు. లేపోతే ఇంత డబ్బులు కట్టారు. పిల్లలు చదువుకోవాలనుకోవాలి. ఏదో అనుకుంటారు. లేపోతే ఇంకెవరికో మీరు సహాయం జేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేశారు. వాళ్ళు చేయకపోతే కోపమొస్తది. ఓకే. ఎప్పుడైనా ఎక్స్‌పెక్టేషన్ ఉన్నప్పుడే గదా కోపమొస్తది. ఆ కోపం క్రోధంగా మారిందనుకోండి. ఒకవేళ ఒక ఇన్సిడెంట్ అయ్యింది. తప్పు జరిగిపోయింది. క్రోధంగా మారిపోయింది. దాన్ని మీరు గొడవ అవుతది గదా! గొడవ పడ్డప్పుడు మనం అన్నది మర్చిపోవాలి. పక్క వాళ్ళన్నది గూడా మర్చిపోవాలి. దానికి సొల్యూషన్ అదే. అది ప్రతిసారి గొడవ అవుతూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మర్చిపోతామో, అది కొత్త గొడవలకి దారి తీయదు. మనం ఏం చేస్తాం? మనవన్నే మర్చిపోతాం. మనము పిచ్చి బూతులేవో తిట్టుంటాం. మాటలేవో తిట్టుంటాం. ఆహ్, హ్మ్, అంటే నీకు బుద్ధి లేదు, నీకు ఇది లేదు, అది లేదు తిట్టుంటాం. మనయన్నవేమి గుర్తుంచుకోం. వాళ్ళొక్క మాట అన్నా గూడా అది గుర్తుంచుకుంటాం. అప్పుడేమవుతది? సెకండ్ సెకండ్ క్రోధానికి, సెకండ్ ఈవెంట్‌కి అది ఆస్కారం అన్నమాట. అదే ఒక తోవ. అదిగో నువ్వు ఆ రోజు ఒక మాట అన్నావు నన్ను. నేను నీకెంత చేశాను నువ్వు ఆ మాట అన్నావు నన్ను. అది మనం చేయాల్సిందేంటంటే ప్రతి ఒక్క దాన్ని పాజిటివ్‌గా మార్చుకోండి. కోపం రాగూడదు అని ఉండదు. మనిషి అన్నాక మనకంటూ ఒక ఇగో ఉంటది. మనకంటూ ఒక అహం ఉంటది. కోపం రాకుండా ఎప్పుడు ఉండకూడదు.
అట్లా అట్లా కోపం రావద్దు అని అసలు ఎప్పుడు ఎవరు ఏం చెప్పలేదు. రావాలి. కానీ దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఆ అరిషడ్ వర్గాలని మనం చెప్పినట్టు వినాలి. అవి చెప్పినట్టు మనం ఉండకూడదు. సో, అలానే మదం అంటే యాటిట్యూడ్ అంటాం. అబ్బా! ఆమెకేందబ్బా అంత యాటిట్యూడు అంటాం. యాటిట్యూడ్ మంచిదే. ఎంత లెవెల్‌లో ఉండాలో అంత ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద మినిస్టర్ ఉన్నాడనుకుందాం. ఒక మినిస్టర్. మనం మామూలు వాళ్ళం గదా! మన దగ్గరికొచ్చి, "అమ్మా బాగున్నారమ్మా, మీరంటే చాలా ఇదమ్మా, అదమ్మా, ఇదమ్మా" అని మాట్లాడితే మనకెట్లుంటది? ఈయనేందబ్బా మినిస్టరేనా అయినా అతను ఎట్లా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటాం. అంటే ఎవరికుండాల్సిన అహం వాళ్ళకుండాలి. ఓకే. ఆ మదం అంట. మదం అంటే హ్మ్, యాటిట్యూడ్ ఉండాలి. కంపల్సరీగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి అందరి దగ్గర చులకన అవ్వగూడదు. కానీ ఆ యాటిట్యూడ్ వచ్చేంత స్టేటస్ మనం పొందగలగాలి ఫస్ట్. స్టేటస్ పొందండి. అంత పొందండి. ఇప్పుడు 'బాహుబలి' సినిమాలో శివగామి అయ్యో! అమ్మ, అయ్యో! నాకిది తగిలింది దెబ్బ అంటే ఎట్లా ఆమె క్యారెక్టర్ ఎట్లుంది? ఠీవిగా అసలు ఎంత బావుంది ఆమె క్యారెక్టర్. ఎందుకు? అది చూపిచ్చారు కాబట్టి. యాటిట్యూడ్ చూపిచ్చారు కాబట్టి. కొన్ని అట్లా ఉండాలి. ఆ స్టేజ్‌లో ఉంటే మనం యాటిట్యూడ్ ఏమీ లేకుండా నువ్వెంత, నేనెంత అని దాన్ని పాజిటివ్‌గా మార్చుకోండి. ఒకవేళ ఎవరైనా అన్నారనుకో నీకు యాటిట్యూడ్. నేను ఎలాంటి వాటికి యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నా? ఏమి చేస్తున్నా? ఆలోచించండి. ఎరుకలో ఉండండి. ప్రతి ఒక్క ఎమోషన్‌ని పాజిటివ్‌గా మార్చుకునే శక్తిని మనకిచ్చారు. మాశ్చర్యం అంటే జెలసీ. ఓకే. జెలసీ అంటే ఒకళ్ళు ఎదుగుతున్నారంటే కోపం. కరెక్టే. మనకు కూడా సురుక్కుమంటది. మనతో పాటు వచ్చిన వాళ్ళు కొంచెం బాగా ఎదుగుతున్నారంటే కొంచెం బాధనిపిస్తది. కాకపోతే మనం అప్పుడు ఏం జేయాలి? అరే! మనం ఆ స్టేజ్‌కి ఎలా ఎళ్ళాలని ఆలోచించాలి గానీ, వాళ్ళు నాశనం అయిపోవాలని ఆలోచించకండి. అది కొత్త కర్మ. సో, మాశ్చర్యం ఉన్నా దాన్ని పాజిటివ్‌గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి. ప్రతి దానికి ఒక అవకాశం ఉంది. లోభత్వం కూడా చెప్పా గదా! ఇందాక డబ్బులు బాగా ఆశ కోరికుందనుకోండి, సంపాదించండి. బాగా సంపాదించండి. సంపాదించిన దాంట్లో ఒక 10% ఎవరికో సమాజానికివ్వండి. అట్లా. అంటే ఎంతమందున్నారు అవసరం కావాల్సిన వాళ్ళు మన 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 హెల్ప్ కోరే వాళ్ళు బోలెడు మందున్నారు. ఎన్నో అవకాశాలున్నాయి హెల్ప్ చేయడానికి. ఎంతమంది చుట్టుపక్కల డ్రైవర్ పిల్లలు, పని మనిషి పిల్లలు, వీళ్ళు, వాళ్ళు, ఇటుపక్క, అటుపక్క ఎంతమందున్నారు డబ్బులు అవసరం ఉన్నవాళ్ళు. పిల్లలకి చదివించండి పోనీ. డబ్బులివ్వకపోతే పిల్లల్ని చదివించండి. లేకపోతే వాళ్ళకొక లోన్ లాగా ఇవ్వండి ఏదో ఒకటి. అంటే ఇంట్రెస్ట్‌కి గాదు ఫ్రీగా. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు వాళ్ళది పాడైపోతున్నా అట్లాంటివివ్వండి. సంపాదించండి. డబ్బులు సంపాదించడంలో తప్పే లేదు. సంపాదించండి. దాన్ని మంచిగా వాడుకోండి. ధర్మంగా సంపాదించండి. ఒకళ్ళు నాశనం అయిపోయిన దాన్ని నేను సంపాదించాలి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. సో, మనం చేయాల్సిందది. ప్రతి ఒక్క అర్షడ్ వర్గాన్ని మనము కంట్రోల్ జేసుకోవాలి. అంటే కంట్రోల్ గాదు. మధ్య మార్గంగా జేసుకోవాలి. బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకుంటామో, మనము ఎమోషన్స్‌ని మ మనం ఎమోషన్స్ మాట ఇనట్లేదు. ఎమోషన్స్ మన మాట ఇంటున్నాయి. మనకెప్పుడు కావాలో అప్పుడొస్తది కోపం. ఎప్పుడు ఎవడో ఏదో అంటే కోపం రాదప్పుడు. ఎందుకంటే మన కంట్రోల్‌లో ఉంది. మనం డబ్బులు ఎప్పుడు సంపాదించాలో అప్పుడు సంపాదించుకుంటాం. వేరే వాళ్ళతో సంబంధం లేదు మనం జేసుకునేవి మనం జేసుకుంటూ ఉంటాం. సో, అందుకనే హ్మ్. ఈ అరిషడ్ వర్గాల టాపికొచ్చినప్పుడు ఎప్పుడూ అంట. స్విచ్ చేసినట్టు ఇవాళ నాకు కోపం ఉందండి. రేపటి నుంచి నాకు కోపమే రాదండి. నేను అట్లనే ప్రాక్టీస్ చేస్తానండి. నేను ధ్యానం బాగా చేసి కోపం రాకుండా ఉండదు. ఇందాక ఆయనొచ్చాడు గదా! అదే కథ చెప్పినట్టు 1 ఇయర్ ధ్యానం చేసిన తర్వాత ఒక్క రోజులో మొత్తం పోయింది. అంతా పోయింది. అంటే ఆయనకి మనమేంటి ధ్యానంలోకొచ్చాం గదా! రోజు ఎంతో కొంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం గదా! తెలుసుకుంటున్నప్పుడు మనం ఏం జేయాలి? ఎరుకలో ఉండాలి. అరే! నాకిది కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ తప్పుతుందే. ఏదో చెయ్యాలిక్కడ అని. కొంతమందుంటరు మా 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 అమ్మ, నాన్న టీ బాగా తాగుతారు. ఎక్కడికెళ్ళినా టీ, 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 టీ లేకపోతే ఆహ్, చాప కొట్టుకున్నట్టే కొట్టుకుంటారు వాళ్ళైతే. చాప బయటకొస్తే ఎట్లా కొట్టుకుంటదో అట్లా కొట్టుకుంటారు. టీ గావాలి. అది గూడా, అది గూడా ఒక వ్యసనమే. అనుకుంటాం గానీ, అది అది కాకపోతే అది హానికరమైన వ్యసనం గాదు. అదే తాగుబోతు బాగా డ్రింక్ చేసేవాళ్ళున్నారనుకోండి, అది వ్యసనం. ఎందుకంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయక్కడ. సో, అందుకనే మన బాడీని మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మన మైండ్‌ని మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అందుకనే మీకు అర్షడ్ వర్గం ఉందని గుర్తించడం గ్రేట్. గుర్తించండి ఫస్ట్. గుర్తించిన తర్వాత దాన్ని పాజిటివ్‌గా ఎట్లా మార్చుకోవాలో, సమాజానికి ఉపయోగపడేలాగా, లేపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడేలాగా ఎలా మార్చుకోవాలా అన్నది మీరు గుర్తించండి. సో, అది మాస్టర్స్ అర్షడ్ వర్గం క్లాసు. ఇంకా డీప్‌గా వెళ్ళలేదు. ప్రతి ఒక్క దానికి ఒక కథుంది నా దగ్గర. ఆ కథ గూడా నా దాంట్లో నా నా ఛానెల్‌లో అదే ఒక దాంట్లో పెట్టాను గదా! యూట్యూబ్‌లో అందులో పెట్టాను. మీకు కావాలంటే అది పంపిస్తాను. బట్ ప్రతి ఒక్క దానికి ఒక కథ.
నేను చెప్పాను. ఇప్పుడు అవన్నీ చెప్పే టైం లేదు గాబట్టి, ఒక్క కథలో అన్నీ చెప్పడానికి ట్రై జేశాను. సో, మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి మాస్టర్స్. నాకు తెలిసింది హ్మ్, చెప్పడానికి ట్రై చేస్తాను. హ్మ్. ఇంకా ఇంకెవ్వరికీ క్వెషన్స్ లేవనుకుంటా. సో, మీకేమీ లేదు అంటే క్వెషన్స్ ఇంకా ఈరోజు మనం క్లాస్ ముగించుకుందాము. ఆహ్, క్వెషన్స్ ఉన్నాయంటే ఏదైనా చెప్పాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే ఎవరో రెడీమీ ప్రో అని ఉంది అండి. ఎవరో? ఆ! అన్‌మ్యూట్ చేసుకోండమ్మా. నమస్తే మేడం. నమస్తే వాణి మాస్టర్. మేడం. నంద్యాల. వాణియా? ఓకే. అవును. చెప్పండమ్మా. మేడం మీరు చెప్పినప్పుడు పాయింట్ చాలా బాగుంది మేడం. మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాల్సినదే మనం ఏదైనా కోరిక కోరుకుంటాం మేడం. అది మనకు హ్మ్. దక్కలేదు అంటే అక్కడ మనం ఎమోషన్స్‌గా ఎట్లా ఫీల్ అయితామో వాటిని అది దక్కకుంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడము అట్లా అనేది గమనించినాం మేడం. హ్మ్. అక్కడ అవునమ్మా. మనల్ని అంతే. కంట్రోల్ ఇప్పుడు చేసు